22వ తారీఖు రోజు ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గడప గడపకు అక్షింతల కార్యక్రమాన్ని తీసుకుపోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కూడా రామ భక్తులందరూ కూడా ఈరోజు విజయ ర్యాలీని తీసుకొస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని యువకులందరూ, పెద్దలు ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో మేము కూడా పాల్గొంటూ ఉన్నాం. అందరూ జనవరి 22వ తారీఖు రామ మందిరం ప్రారంభోత్సవాని కోసం ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలించబోతుందన్న ఆనందంతో ఉన్నారు. అంతా మంచి జరగాలి. ఆ రాముని ఆశీస్సులు మొత్తం భారతదేశం మీద, మహబూబ్నగర్ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నాం. ఇప్పుడు బతుకున్న ప్రతి ఒక్క హిందూ గర్వపడవలసింది ఏమంటే, మనము బతుకున్న కాలంలోనే రాముని జన్మభూమి అయిన అక్కడ మందిరం కడుతున్నారంటే నిజంగా మన జన్మ ధన్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నేను రామరాజ్యం కావాలి. రాముని రాజ్యంలో ఏ విధంగా అయితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారో, ఇప్పుడు కూడా రాముని ఆశీస్సులతో రామ మందిరం కట్టిన తర్వాత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క పౌరుడు, దేశంలో ఉన్న పౌరుడు గౌరవపడే విధంగా గౌరవంగా మనమందరము దాన్ని స్వాగతిస్తూ మన ఆరాధ్య దైవమైన రాముణ్ణి, అతని ఆశయాలను ముందరికి తీసుకుపోవాలని చెప్పి, రామధర్మం ఏదైతే ఉందో దాన్ని ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.